పర్యటనలో ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఒక 15-20 ఏళ్ళు నేనే మళ్ళీ అధికారంలో ఉంటాని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే మీరు బీసీలకు సపోర్ట్ ఇస్తున్నారా లేకపోతే కేవలం ఇది విమర్శలు వస్తున్నాయి కాబట్టి అలా చెప్తున్నారా? డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే నినాదం ఇచ్చారో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక అసమానతలు పోవాలంటే కులగణన ద్వారా మాత్రమే సాధ్యమైందని, ఈ కులగణన అనేది ఇవాళ అణగారిన వర్గాలు ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీలకు కూడా ఇవాళ వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ద్వారా ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ సెన్స్ దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి ఒక సాహసోపమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మా పిసిసి అధ్యక్షుడే మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. డెఫినెట్ కూడా సామాజిక న్యాయం పాటించే ఈ దేశంలో పాటించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ కూడా ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఉంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చాలా అభివృద్ధి సంక్షేమ విధేయంగా ముందుకెళ్తున్నాడు. డెఫినెట్ గా అంటే భవిష్యత్తులో అవకాశం ఉంటది. డెఫినెట్ కూడా దాంట్లో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయలేదని అనలేదే. ఇవాళ ఏమంటే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన దానికి రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి పొంతం లేదు అని లేదండి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా అభివృద్ధి సంక్షేమం సామాజిక న్యాయ ధ్యేయంగా ఇవాళ పరిపాలన జరుగుతుంది. డెఫినెట్ కూడా మళ్ళా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. భవిష్యత్తులో డెఫినెట్ కూడా బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుంది, అవకాశం వస్తుంది అన్న దాంట్లో ఎక్కడ మేమనలేదే. ఇవాళ మిగతా పార్టీలు వాళ్ళు రాజకీయాల కోసం వాడుకుంటారు. ఇవాళ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లుగా మరి బీసీలకు ఏం చేసిందండి? ఇవాళ ఆనాడు 33% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉండే, దాన్ని 18% తగ్గించినటువంటి వ్యక్తి ఎవరండి? దాని కారకులు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆరే కదా. ఇవాళ అదే పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఇవాళ 50% పైగా ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలవుతుంది. పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో 69% ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలవుతుంది. మీరు ఆనాడు బీసీలకు రిజర్వేషన్ తగ్గించారు కదా. ఇవాళ బీసీలకు న్యాయం జరగాలనేది ఇవాళ కులగణన, ఇవాళ రేపు చట్టం కూడా రాబోతుంది. ఇవాళ ఆల్రెడీ కులగణన కంప్లీట్ అయింది. మళ్ళీ ఒకసారి అవకాశం కూడా ఇచ్చాం మొన్నటి వరకు 28 వరకు. ఇప్పటి కూడా ఇంకా కూడా కులగణనలో కూడా ఇంకా కూడా రిజిస్టర్ చేసుకున్నటువంటి వ్యక్తులు గత పాలకులు, ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్, మంత్రులుగా పనిచేసినటువంటి కేటీఆర్, హరీష్ రావు గారు. వాళ్లకు సామాజిక న్యాయం మీద చిత్తశుద్ధి లేదు, బీసీల మీద చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తులు పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ. ఇక బీజేపీ కూడా మాట్లాడుతూ బీసీల గురించి. మరి బీసీలకు ఏం చేసిందో చెప్పవనండి. వాళ్ళ 10 ఏళ్ళు అంటే దాదాపు 11 సంవత్సరాలుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా. ఎందుకు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయట్లేదండి? ఎందుకు రేపు జరగబోయే క్యాస్ట్ సెన్సెస్ లో కులగణన ఎందుకు యాడ్ చేయట్లేరు? ఎందుకు చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది కదా. మా జనాభా ఎంతో మాకు తెలుస్తుంది కదా. ఇవాళ మేము చేస్తున్నాం. ఇవాళ రేపు చట్టం కూడా రాబోతుంది తొందరలోనే. అసెంబ్లీలో కూడా చట్టం కూడా ప్రవేశపెట్టబోతున్నాం. మీరు చిత్తశుద్ధి లేదు, మాకు చిత్తశుద్ధి ఉంది. ఇవాళ అందుకే కదా ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ఇప్పుడే ఇవాళ ఎస్సీ వర్గీకరణ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది, ఎవరు కూడా చేయనటువంటిది. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు, దాన్ని కూడా సమస్యని పరిష్కరించారు. ఇవాళ అందరి అభిప్రాయాల మేరకు అందరికీ న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి, అత్యంత వెనకబడిన వర్గాలకు కూడా న్యాయం జరగాలనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఇవాళ ముందుకెళ్తుంది. డెఫినెట్ కూడా ఇవాళ మీరు చూడండి, మా 10 ఏళ్ల మీ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దాదాపు 11 సంవత్సరాల పాలనకు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పాలనకు చర్చ పెట్టండి. ఎవరు ఏ వర్గాలకు ఏం చేసిరో ఇవాళ ప్రజలే నిర్ణయిస్తారు కదా. వాళ్ళ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి ఎవరైనా చేసిరాని దేశ చరిత్రలో కులగణన గతంలో కేసీఆర్ చేసిండు సమగ్ర కుటుంబ సర్వే. మరి ఎందుకు బయట పెట్టలేదండి? ఎందుకు దాన్ని క్యాబినెట్ అప్రూవ్ చేయలే? ఎందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టలే? అసలు ప్రజలకే తెలియదు కదా. అది ఇంతవరకు అఫీషియల్ గా డాక్యుమెంట్ అది తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటు తప్ప ఎక్కడ కూడా సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు బయట పెట్టలే? ఇవాళ ఈ ప్రభుత్వం అట్లా కాదు, రేపు చట్టం రాబోతుంది. డెఫినెట్ మాకు చిత్తశుద్ధి ఉంది బీసీల మీద. ఇవాళ మీరు చూడండి, మా మేనిఫెస్టోలో పెట్టిన ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలని అడుగుతున్నారు. ఇవాళ బీజేపీ మరి ఎందుకు చేయట్లేదు? ఎందుకు దాని మీద మాట్లాడతలేరు? మరి బీఆర్ఎస్ స్టాండ్ ఏంది? ఇవాళ కవిత గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి 10 ఏళ్లలో ఏనాడైనా మాట్లాడిరాండి? ఏనాడైనా బీసీల రిజర్వేషన్ 33% నుంచి స్థానిక సంస్థల్లో 18% వచ్చింది. మరి ఆనాడే ఎందుకు ఈ కవిత గారు మాట్లాడలేదండి? ఎందుకు కేసీఆర్ ని ప్రశ్నించలే? ఇవాళ దానికి సమాధానం చెప్పాలి కదా. మీ అసమర్థత వల్లనే ఇవాళ స్థానిక సంస్థల్లో బీసీలు నష్టపోయారు. ఇవాళ పరిస్థితి జరగొద్దు. డెఫినెట్ కూడా బీసీలకు న్యాయం జరగాలనేది ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం కదా. దానికి అనుగుణంగా అందుకే ఇవాళ కులగణన జరిగింది. ఎందుకంటే కోర్టు పోతే ఎక్కడైనా కూడా నీకు సెన్సెస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి.
సో దానికి అనుగుణంగా ఇవాళ సెన్సెస్ జరుగుతుంది, కులగణన సెన్సెస్. దాని ద్వారా మా దగ్గర లెక్కలు ఉన్నాయి. మా జనాభా లెక్కలకు అనుగుణంగా మేము ఏదైతే ఇప్పుడే పెద్దలు చెప్పారు, డెఫినెట్ కూడా మేము ఆనాడు మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మా శ్రీధర్ బాబు గారు ఆధ్వర్యంలో మా మేనిఫెస్టోలో పెట్టినాం. డెఫినెట్ గా దానికి అనుకున్నట్టు మేము ఏదైతే హామీ ఇచ్చామో దానికి అనుగుణంగానే ఇవాళ చట్టం రాబోతుంది. దానికి అనుగుణంగానే ఇవాళ స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోతాం. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది కదా. మీకు చెయ్యలేని ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసింది, మరి మీరేం చేస్తారో చెప్పండి. ఇప్పటికైనా మీరు మాతో పాటు కలిసి రండి, కేంద్రాన్ని అడుగుదాం. ఎందుకు చట్టం చేయదు? ఎందుకు రేపు జరగబోయే పాపులేషన్ సెన్సస్ లో క్యాస్ట్ సెన్సస్ ఇంక్లూడ్ చేస్తారా చెయ్యరా? బీజేపీ ముందు దాని మీద స్టాండ్ చెప్పాలి. బీజేపీ నాయకులు ఏదో మాట్లాడతారు బీసీ అని. నరేంద్ర మోడీ అందరికి తెలుసు, ఆయన టెక్నికల్ ఓబీసీ. ఎప్పుడు ఆ కులని ఎప్పుడు బీసీలో చేంజ్ చేసిరో అందరికి తెలుసు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి కొన్ని నెలల ముందు మాత్రమే ఆ కమ్యూనిటీని బీసీలో చేంజ్ చేశారు. అందుకే వాళ్ళకి బీసీలకు ఇదే నరేంద్ర మోడీ బీసీలకు వ్యతిరేకంగా మండల్ కమిషన్ వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కదా. ఆనాడు మండల్ వర్సెస్ మందిరి ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి కదా. బీజేపీ ఆర్ఎస్ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకం. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నారు దీన్ని డైవర్ట్ చేయడం కోసం. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కలిసి దీని మీద ఇది సర్వే మంచిగా లేదు, సర్వే తప్పుల మంచిగా లేదంటే మీరు చెప్పండి, ఎక్కడ మంచిగా లేదో, ఎవరు ఇంటికి రాలేదో చెప్పండి, ఎవరు మిస్ అయ్యారో చెప్పండి. అంతే తప్ప వేగ్గా ఇది సమగ్రత తప్పండి ఎట్లానండి? ఇవాళ కేసీఆర్ మరి ఆయనకు ఆ మాత్రం లేదా? ఎందుకు దాంట్లో ఎన్రోల్ చేసుకోలేదు? కేటీఆర్ ఎందుకు ఎన్రోల్ చేసుకోలేదు? అంటే మీ ఉద్దేశం ఏంది? బీసీలకు న్యాయం జరగొద్దనే కదా. అందుకే దయచేసి ఇప్పటికైనా మారండి. ఇవాళ ప్రజలు అందరూ కూడా అన్ని గమనిస్తున్నారు. బీసీలకు మీరు మోసం చేసిరు గతంలో, ఇవాళ న్యాయం జరగబోతుంది. ఈ న్యాయాన్ని దయచేసి మీరు అడ్డుకోకండి. ఇవాళ మీ చట్టం చేయబోతున్నాం, రండి ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. మీరు చెయ్యండి, మేము చేసినప్పుడు వెల్కమ్ చేయాలి. ఒక క్రిటిసిజం కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలండి. ఏది పడితే అది మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మారండి. వినోద్ కుమార్ గారు, అంటే ఇక్కడ బీసీ వాదం నినాదం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండలో అసలు పనిచేయలేదు. రెడ్లంతా ఏకమై శ్రీపాల్ రెడ్డిని గెలిపించుకున్నారు. అంటే ఇక్కడ నిజంగా కులాలు గెలిచాయా లేకపోతే అభ్యర్థులు గెలిచారనుకోవాలా? మొదటి నుండి ఈ మొత్తం తెలంగాణ ప్రాంతమే కాదు, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా రెడ్లది ఆధిపత్యము. అందుకే 55 ఏళ్ళు రెడ్లే ముఖ్యమంత్రిగా ఉన్నారు.